स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. విషయాన్ని పట్టుకుంటున్నారు కానీ సరిగా గ్రహించలేకపోతున్నారు. ప్రణవముని గారు, మీరు చెప్పేటువంటిది విషయాన్ని లోతుగానే పట్టుకుంటున్నారు కానీ ఉల్టా పట్టుకుంటున్నారు. ఉల్టా ఏ రకంగా అంటే, మీరు చెప్పేటువంటిది పైనుంచి ఓం భూ ఓం భువ ఓం స్వహ, దీని వ్యాఖ్యానం ఏదైతే కింది నుంచి పైకి పోవాలో అధిరోహించేటువంటి స్థితిలో చెప్తున్నారు. మీరు దిగుతున్నది కిందికి, విషయ ప్రస్తావన మీరు ఎక్కేటప్పుడు, కింది నుంచి పైకి పోయేటప్పుడు చెప్పేటువంటి వ్యాఖ్యానం పైనుంచి కిందికి దిగేటప్పుడు అని చెప్తున్నారు. ఇది కొద్దిగా దాన్ని సవరించండి. విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, చాలా మంచిగా వస్తున్నది. కాకపోతే ఏంటంటే కొద్దిగా సరైనటువంటి విధి విధానంలో ముందు దిగజారడం రావాలి. అమ్మగారు, సువర్చలమ్మ గారు, దిగజారడం వస్తేనే అందలం ఎక్కడం అర్థమవుతుంది. ముందు ఎట్లా దిగజారారు, దిగజారడం అంటే ఏంటో అది అర్థం కావాలి. నిమ్న స్థాయికి ఎందుకు చేరుకున్నారు, ఎలా చేరుకున్నారు, అక్కడికి వెళ్ళి ఎందుకు ఎక్కుతున్నారు అనేటువంటిది రావాలి. ప్రభాకర్ గారు, ముందు దిగజారడం రావాలి. కొంచెం కొంచెం అర్థమవుతుంది. అవును, దిగజారడం రావాలంటే మరి వాళ్ళెవరు కొత్తగా వచ్చారు, బెజగాం నర్సింగ్లో ఏమో దిగజారడం చెప్తున్నారు. ఇక్కడ సత్యార ప్రకాశంలో ఏమిటి అంటే, ఇక్కడి ప్రకరణం వేరండి. ఇక్కడ ఏంటంటే, నరసింహ గారు మీ పరిచయం ఇవ్వండి, కెమెరా ఆన్ చేసుకోండి. బెజగాం నరసింహులు మీరు ఎవరి ద్వారా లింక్ లో వచ్చారో అది కూడా చెప్పండి. తర్వాత సమయం మనకు విలువైనది. ఓకే ఓకే. సత్యార ప్రకాశం సప్తమ సముల్లాసం చివరిలో ఉన్నాం, చూడండి. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమః ఆచార్యజీ. నమస్తే అమ్మ. ప్రశ్న 177వ పుటలో ఉన్నది, చూడండి. ప్రశ్న: ఈశ్వరుడు ఆ ఋషులకు జ్ఞానము ఇచ్చి ఉండవచ్చును, వారు ఆ జ్ఞానము చే వేదములను చేసింది. ఈశ్వరుడు అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర ఈ యొక్క ఋషులకు జ్ఞానం ఇవ్వచ్చు, వాళ్ళు ఆ పేర్లు పెట్టి ఆ వేదములను చేసి ఉండొచ్చు అని ప్రశ్నకర్త ఊహిస్తున్నాడు. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, జ్ఞేయము లేక జ్ఞానము కలగజాలదు. జ్ఞేయము అంటే ఎరగబడేటువంటి, తెలుసుకోబడేటువంటి, గుర్తించబడేటువంటి అనేటువంటి. ఈ జ్ఞానము అంటే కలిగినటువంటి, కనువిప్పు కలిగినటువంటి, మేల్కొల్పినటువంటి దానిని జ్ఞానం అంటారు. ఈ జ్ఞేయము లేదా జ్ఞానము అనేటువంటిది కలగజాలదు. గాయత్ర్యాది ఛందములతోడను షడ్జాది ఉదాత్త అనుదాత్తాది స్వరములతోడను జ్ఞానపూర్వకమగు గాయత్ర్యాది ఛందములను నిర్మించుటకు
సర్వజ్ఞాన యుక్త శాస్త్రమును రచించుటకు సర్వజ్ఞుడగు పరమేశ్వరుని కంటే మరి ఎవ్వడు అర్హుడు కానేరడు. గాయత్రి ఛందస్సు. ఛందస్సు అంటే అక్షరముల యొక్క పొదుగు. అక్షరముల యొక్క పొదుగుతోటి శ్లోకములను లయబద్ధమును పాడే విధానమును చదివే విధానమును ఛందస్సు అంటారు. అక్షరాలు లెక్కబెట్టి మరీ చెప్పడం జరుగుతుంటది. ఆ యొక్క గాయత్రి ఛందములతోడను గాయత్రి వంటి మరియు షడ్జాది ఉదాత్తము అనుదాత్తము స్వరితం ఈ స్వరములతోడను జ్ఞానపూర్వకమగు గాయత్రి వంటి ఛందములను నిర్మించుటకు సర్వజ్ఞానయుక్త శాస్త్రమును రచించుటకు ఈ ఛందాలను ఛందశాస్త్రము తోటి శ్లోకాలు ఎలా తయారు చేయాలి, దాన్ని ఎంతో విస్తృతంగా ఉన్నటువంటి దాన్ని ఒక పంక్తిలో ఏ రకంగా చెప్పాలి అనేటువంటిది నేర్పించడం జరుగుతుంటది. ఆ నేర్పించేటువంటి ఆ యొక్క ఛందస్సును పలికేటప్పుడు ఉదాత్తము అంటే పెద్ద స్వరంతో, అనుదాత్తము అంటే నిమ్న స్వరముతో, ఈ సమాహారము అంటే మధ్యమ స్వరముతో, ఉదాత్తము అనుదాత్తము స్వరితము ఈ 3 స్వరాలు ఉంటాయి. స్వరజ్ఞానయుక్త శాస్త్రమును రచించుటకు సర్వజ్ఞుడగు పరమేశ్వరుని కంటే మరి ఎవడు అర్హుడు కానేరడు. పరమేశ్వరుడే చెప్పగలడు, అతనికి మించి మరొకరు ఎవరు లేరు అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు వ్యాసుడు వినాయకునికి చెప్తున్నటువంటి దాంట్లో ఏంటంటే, వ్యాసుడు తక్కువగా మాట్లాడే అభిప్రాయంతో ఆ యొక్క వినాయకునికి మహాభారతము రాయడానికి చెప్పినటువంటిది ఏంటంటే, నేను ఒకేసారి చెప్తాను, పదే పదే చెప్పను. దాంట్లో ప్రతి పదము యొక్క విభక్తి, వచనము, దాని అర్థము, తాత్పర్యము, ఉత్పత్తి, ధాతువు, ప్రత్యయము, ప్రతిపదార్థము, లింగం అన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోగలిగితేనే నేను నీకు చెప్తాను, లేకపోతే నేను నీకు చెప్పను అని చెప్పేసి అంటాడు. అంటే సరే అని చెప్పేసి వినాయకుడు ఫోన్ రాస్తుంటాడు అన్నట్టు. ఆ విధంగా లిపిబద్ధం కావడానికి ఆ యొక్క మహాభారతం ఎట్లయితే కారణమైందో, ఈ యొక్క వేద జ్ఞానం ఉపదేశించడానికి భగవంతుడు 4 ఋషులకు ఆ విధంగా చెప్పాడు. అంత స్వరబద్ధంగా, లయబద్ధంగా. వేదములను చదివిన పిమ్మట విద్యలను ప్రకాశపరచుటకు ఋషులను, మునులను వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు మొదలైనటువంటి గ్రంథములను చేసిరి. వేదములను చదివిన తరువాతనే వేద విద్యను ప్రకాశపరచుటకు, వేద విద్యను సర్వసామాన్యులకు అర్థం కావింపజేయడానికి ఆ ఉద్దేశం, వేదం అందరికీ తెలియాలి, ఇది ఈశ్వరీయ వాణి అనేటువంటి ఉద్దేశంతో ఋషులు, మునులు వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు మున్నగు గ్రంథములు వారు రచించారు. పరమాత్మ వేదములను ప్రకాశపరపకుండిన ఎవరు ఏమియును చేయజాలకుందురు. పరమాత్మ వేదములను ప్రకాశపరచకుంటే, వేద జ్ఞానాన్ని ఉపదేశించకుంటే ఎవరును ఏమి చేయజాలకుందరు. ఇక్కడ ఒక రహస్యం ఏమై ఉంటున్నదంటే, పరమాత్మ వేదములను ఉపదేశించాడు కాబట్టి
వేదములను ఉపదేశించినటువంటి పరమాత్మను అందరూ నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ మత సంప్రదాయంలో ఉన్నటువంటి వారు వారి వారి మత సంప్రదాయంలో ఎవరినైతే గురువుగా వారు భావిస్తుంటారో, గురు గ్రంథము అనేటువంటిది ప్రతి మత సంప్రదాయంలో రావాలి. ఉపదేశిస్తేనే అతన్ని దేవుడిగా, అవతార పురుషుడిగా భావించి భక్తులందరూ వారిని ఉపాసించడము, పూజించడము అన్ని చేయడం జరుగుతుంది. అదే భగవంతుడే గనక ఈ వేదమును ఇచ్చి ఉండకపోతే ఆయా గురువులు కూడా, ఈ మత సంప్రదాయ గురువులు కూడా, వారు కూడా కేవలం దేహంతో ఉండేవారు. వారికి ధర్మ గ్రంథము అనేటువంటిది కానీ ఇంకా ఏ ఆనవాయితీ ఉండేది కాదు. ఇప్పుడు భగవంతుడు వేదమును ఉపదేశించాడు కాబట్టి మీరు అవతార పురుషులు అనేటువంటిది గుర్తింపు తెచ్చుకోవాలని ఆయా మత సంప్రదాయ గురువులు అనుకున్నారు కాబట్టి వారిని ఆ రకంగా గుర్తింపజేస్తున్నారు కాబట్టి ఆ గురువు గారు చెప్పినటువంటిది మత సంప్రదాయ గ్రంథాలు. ఇక ఎక్కడైతే భగవంతుడికి వేరుగా, భగవంతుని స్వరూపానికి భిన్నంగా, భగవంతుని నిరాకార తత్వానికి భిన్నంగా ఉపదేశించేటువంటిదంతా ఈ పురాణాలు, బైబిలు, ఖురాను ఏదైనా కూడా ఆ యొక్క మత సంప్రదాయ గురువు ప్రత్యేకతను చెప్పుతుంది. రూపమును, ఆకృతిని, ప్రత్యేకతను చూపిస్తుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, లోతుగా వస్తుంది విషయం. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ ప్రశ్నించండి. మత సంప్రదాయ గురువు తన ప్రత్యేకత, తన పూజ, తన వైవిధ్యాన్ని భక్తులకు తెలియజేస్తూ వాళ్ళను ప్రభావితం చేసి తన వైపు ఆకర్షించుకుంటున్నారు ఈ రకంగా. కానీ చాలా జాగ్రత్తగా వినండి. పుట్టేటువంటిది నిరాకార స్థితి నుంచి, చీకటి ప్రదేశము నుంచి పుట్టుకుంటూ వస్తున్నారు. సుఖ దుఃఖాలను అనుభవించేటువంటిది మరియు బంధమోక్షములను పొందేటువంటిది ప్రకాశమయమైనటువంటి దైహిక దేహస్థితి, శారీరక స్థితి నుంచి జన్మరాహిత్యం వైపుకు మళ్ళీ అదే చీకటి ప్రదేశానికి, అదే నిరాకార స్థానానికి భగవంతుడు నడిపిస్తున్నటువంటి నడవడిలోనే ప్రతి ఒక్కరూ నడుస్తూ ఉన్నారు. కానీ ఈ మత సంప్రదాయాల వైవిధ్యము, వాటి ప్రత్యేకత, మా దేవుడు గొప్ప, మా గురువు గొప్ప, మా ధర్మ గ్రంథము గొప్ప, మీది ఇలాగా అని చెప్పేసి నిందించుకునేటువంటి నిందకులు, ఆరోపణ చేసేటువంటి వారు, ఆ సంప్రదాయం వారు పుడుతున్నది ఎక్కడికి వెళ్ళి సుఖదుఖాన్ని ఎలా అనుభవిస్తున్నారు, బంధమోక్షాలని ఎలా పట్టుకుంటున్నారు, ఎలా వదిలేస్తున్నారు, ఎంత నడిచేటువంటిది. ఈశ్వరుడు ఏ రకంగానైతే ఈ యొక్క వ్యవస్థను చేశాడో ఆ ఈశ్వరుడు పుట్టించిన అన్నం తింటున్నారు, గాలి పీల్చుకుంటున్నారు, నీటితోటి శుద్ధమవుతున్నారు, ఆకాశంలో ఉంటున్నారు, ఈ యొక్క భూమి మీద నడుస్తున్నారు. ఇది భగవంతుడు సృష్టించినటువంటి పంచమహాభూతాల్లో ఉంటున్నారు. కానీ భగవంతుడిని నమ్మరు. వాళ్ళ మత సంప్రదాయాన్ని నమ్ముతారు, వాళ్ళ గురువును నమ్ముతారు, వాళ్ళ ధర్మ గ్రంథాలను నమ్ముతారు. వేదం మాత్రం చదవరు. వేదము చదివితే స్త్రీలకు ఇదవుతుంది, అదవుతుంది. శూద్రులు చదివితే నాలుక కోసేయండి, వింటే చెవులలో సీసం పోసేయండి. ఇవన్నీ పెట్టి ప్రజలను భగవంతుడి జ్ఞానము నుంచి దూరం చేస్తున్నారు. భగవంతుడి సంపర్కం నుంచి దూరం చేస్తున్నారు. అందుకని దయానంద సరస్వతి వచ్చి రాగానే వేదంను చదివించడం, దయానంద సరస్వతి ప్రారంభించినటువంటి నిత్య కర్మలో
మంత్రాలతోటే సంధ్యోపాసన, మంత్రాలతోటే అగ్నిహోత్రము, మంత్ర ఉచ్చారణ పూర్వకంగానే పంచమహాయజ్ఞాలు. అంటే వేదము చదవాలి. వేదము చదివితే భగవంతుని బిడ్డలు అవుతుంటారు, భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతుంటారు. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం, ఇదిగో వేదం, అదిగో దేవుడు, ఇంక నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం నిరూపించుకుంటావో నిరూపించుకో అని చెప్పేసి ఈ యొక్క వేద గ్రంథాలను మన భారతదేశంలో అంతరించిపోతే దయానంద సరస్వతి లండన్ నుంచి తెప్పించి దాన్ని ముద్రణ చేయించి ఇప్పుడు మన ముందు ఇప్పుడు ఉన్నవన్నీ విదేశాల నుండి వచ్చినాయి. మన దేశంలో ఎందుకు అంతరించిపోయాయి అని అంటే మహిషాసురుడు అనేటువంటి ఆలస్యము, నిర్లక్ష్యము, బద్ధకము, సోమరితనము. అమ్మో మనకేడ అర్థమవుతాయి, అది మనకేడ చదవస్తుంది, మనకు ఉచ్చారణ. ఇటువంటి మూర్ఖత్వపు అజ్ఞానము వలన, వేదములను చదవకపోవడం వలన ఈ యొక్క ఎవరైతే మత సంప్రదాయ గురువు వాళ్ళ ధర్మ గ్రంథాలు సరళమైన వ్యావహారిక భాషలో ఉండటం వల్ల అవి చదువుకొని అక్కడ కనపడే రూపానికి ఆకర్షితులమవుతున్నారు. ఈ కనపడనటువంటి నిరాకార తత్వానికి దూరం అయిపోతున్నారు. మరి పుట్టేటువంటిది ఆ నిరాకారం నుంచే, ఆ చీకటి నుంచే వస్తున్నారు. బంధమోక్షాలతో దేహం వదిలి మళ్ళీ అదే చీకటి ప్రదేశానికి వెళుతున్నారు. సుఖ దుఃఖాలను భగవంతుడు ఏ రకంగా పుట్టించాడో ఆ రకంగానే అనుభవిస్తున్నారు. అన్ని భగవంతుడి వ్యవస్థలో ఉంటూ చేస్తూనే నమ్మకము, విశ్వాసము, శ్రద్ధ అనేటువంటిది ఆ మత సంప్రదాయ గురువుల పట్ల చేయడం ద్వారా ఈ యొక్క దారి తప్పుతున్నటువంటి సమాజానికి కళ్ళే కనపడనటువంటి బుద్ధి అనేటువంటి ప్రజ్ఞ, మేధ ద్వారా, ప్రతిభ ద్వారా చూసినటువంటి విరజానందుడు దయానందుడు నీ దగ్గర ఉన్నటువంటి ప్రతిభ, తెలివితేటలతోటి ఈ సమాజంలో పేరుకుపోయినటువంటి అజ్ఞానాన్ని ఊడ్చి పడేయాలి అనంటే నువ్వు సమర్థుడవు. ఎవరి దగ్గరన్నా ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తుంటే ఆ అజ్ఞానానికి అలవాటు పడినటువంటి వారు నీకు ఎదురు తిరిగితే ఎవరు సహకరిస్తలేరు, నేను ఇది చెయ్యాలి, నాకేం పట్టిందని చెప్పేసి నువ్వు వెనకడుగు వేయకుండా ఉండాలి అని అంటే నీ జీవితాన్ని నాకు దారాదత్తం చేయి. నీ జీవితం మీద నీకు ఎటువంటి హక్కు లేదు. నీవు ప్రజలను ఉద్ధరించడానికే నీ జీవితాన్ని నాకు అర్పితం చేశావు. కాబట్టి ఇక నువ్వు సమాజంలో పేరుకుపోయిన అజ్ఞానాన్ని ఊడ్చేయి, ప్రక్షాళన చేయి అనేటువంటి గురుదక్షిణ, విలక్షణమైనటువంటి గురుదక్షిణ. ఎవరును, ఏ గురువును, ఏ శిష్యునితోటి ఆశించినటువంటి గురుదక్షిణ, ప్రయోజనాన్ని ఉద్దేశించి కోరినటువంటి గురుదక్షిణ, దాని రూపకంగానే ఇప్పుడు మన ముందున్న ఈ సత్యాల ప్రకాశము మనం యొక్క భావజాలం. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే పరమాత్మ వేదములను పరపకుండిన భగవంతుడు గనక వేద జ్ఞానం గనక ఉపదేశించకుండా ఉంటే ఎవరును ఏమి చేయజాలకుందరు. భగవంతుడు చేశాడు కాబట్టి గురుగారు మీకెంతకో, మీకు అన్ని ఉన్నాయి, మీరు చాలా చేస్తున్నారు, మీరు ఇలాంటి వారు, అలాంటి వారు, ఇట్లా అలా అని చెప్పేసి అతన్ని పొగడేసరికి అతను ఉప్పొంగిపోతుంటాడు. అతను ఒక ధర్మ గ్రంథం తయారు చేసి ఇది మన గుడి ఈ రకంగా ఉండాలి, మన పూజ పద్ధతి ఈ రకంగా ఉండాలి, మనము ఈ రోజు కలుసుకోవాలి, ఈ రకంగా ఉండాలి. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఓమాచారి అంతే. ఒక చిన్న సందేహం, విషయం అంతా స్పష్టంగా వస్తుందా లేదా? ఒక చిన్న సందేహం. ఇప్పుడు మీ వ్యాఖ్యానం లోపల చీకట్లకి వెళ్ళి వచ్చారు, చీకట్లకు పోతున్నారు అన్నారు. ఆ చీకటి ఏంటిది, ఈ చీకటి ఏంటిది? ఈ ఉపన్యాసాన్ని వినేవారు అక్షరాన్ని గమనిస్తూ ఉంటారు.
నేను గ్రహించింది చెప్పనా ఆచార్య? ఒక్క నిమిషం అమ్మా. చీకట్లోకి వచ్చారంటే తల్లి గర్భం నుంచి వచ్చారు, ప్రపంచానికి వచ్చారు. మరి పోయేది చీకటి ఏంటిది? అది వెలుగు కదా. చీకటికి వెళ్ళి వెలుగులోనికే పోతారు కదా, మళ్ళీ చీకటి పోరు కదా. దాంట్లోనే రహస్యం ఏంటి? చెప్పండి అమ్మగారు. చీకటి నుండి వెలుగులోకి అంటే పరమేశ్వరుడు ఈ జీవాత్మ ఆహార ధాన్యాల ద్వారా పురుషుల నుండి స్త్రీ గర్భాశయంలోకి వచ్చినప్పుడు చీకటి నుండి ఇక్కడ చీకటిలోకే వస్తున్నాడు కదండి. ఇక్కడ నుండి వచ్చిన తర్వాత వెలుగులోకి రావటం అంటే తల్లి గర్భం నుండి బయటికి రావటం జీవాత్మ. అమ్మగారు, ఆశ్చర్య. మిమ్మల్ని మీరు కొద్దిగా ఎదిగించండి. వ్యక్తిత్వ వికాసంతో భాష మాట్లాడు. చెప్పండి ఆచార్య. మీరు మాట్లాడే భాష ఒక ఋషిక, ఒక ఆధ్యాత్మిక గురుమాత స్థానంలో ఉండి మాట్లాడుతున్నారు. కదండి అంటే ఏమన్నట్టు? అదే ఆచార్య, ఇంకా అవగాహన అవుతుంది కానీ నిన్న గినక నేర్చుకున్నాం కదా. అట్లా వేదిక మీద కదండి అనే భాష రావద్దు. సరే వినండి. చీకటి అని అంటే స్వర్గము అనే వెలుతురు నుంచి వైదొలిగినటువంటి జీవాత్మను ఈ యొక్క పంచమహాభూతాలలో ఒదిగిస్తున్నప్పుడు, పంచమహాభూతాల్లో చీకటి ప్రదేశం. అన్నం ద్వారా పురుషుని శరీరంలోకి వచ్చిండు, అక్కడ చీకటి ప్రదేశం. గర్భాశయానికి వచ్చాడు, అక్కడ చీకటి ప్రదేశం. ఇక జన్మించిన తర్వాత విద్యకు దూరంగా ఇప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి అనాథ సంస్కారవంతమైనటువంటి ఉత్తమ తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినటువంటి పిల్లల కంటే చీకటిలోనే ఉన్నట్టే కదా. తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు, ఇక వారసత్వ గుణగణాలు లేవు. అదొక చీకటి బ్రతికే. ఇదంతా వదిలేస్తే ఇప్పుడు వెలుతురు అనేటువంటిది ఈ జన్మను భావిస్తే, ముక్తి అనేటువంటిది ఈ వెలుతురులకే వెలుతురు. సూర్యుడు పరిమితం కాదు. ముక్తాత్మ స్వర్గములో ఉండడం, అక్కడ దేవుని సాన్నిధ్యంలో ఉండడం, మరియు చనిపోయేటప్పుడు అనిపోయేటప్పుడు ఇప్పుడు మీరు ఏ రకంగా అయితే తల్లి గర్భాశయాన్ని చీకటిగా అభివర్ణించారో, అని పోయేటప్పుడు గమ్యం వచ్చింది, దిగిపోవాలి, ఆటో నుంచి దిగిపోవాలి, బస్సు నుంచి, రైలు నుంచి దిగిపోవాలి, మా చావు వచ్చింది కాబట్టి మృత శరీరాన్ని దాటిపోవాలి, అనిపోవాలి, చనిపోవాలి అని అన్నప్పుడు చీకటి ప్రదేశంలోకి పంచమహాభూతాల గుండా మళ్ళీ అన్న ఔషధులు పురుష శరీరం నుండి స్త్రీ గర్భాశయం నుంచి మళ్ళీ ఈ రకంగా రావాలి. ఇక ముక్తికి వెళ్ళేటప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి వైనం నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు అందరు కొత్త వాళ్ళే ఉన్నారు, పాత వాళ్ళు మా ప్రణవముని గారు ఉన్నారు ఒక్కరు, మిగతా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారో తెలియదు. నేనేమని చెప్పానంటే, మీరు కొన్ని రహస్యాలు చూడాలి అంటే కొన్ని ప్రయోగాలు మనం చెయ్యాలి. మీ ఇంటి దగ్గర ఉల్లిగడ్డ పెట్టండి, ఉల్లిగడ్డకు దాన్ని మంచిగా ఎరువు వేసి దాన్ని పెరగనివ్వండి. దాని మధ్యలో ఏదైతే కాడ ఉంటుంటుందో ఆ కాడకు ఒక పువ్వు పూస్తుంటది. ఆ పువ్వులోంచి ఉల్లిగడ్డ భూమిలో ఉంటుంటది, ఉల్లిగడ్డ మీదంత కాడ ఉంటుంటది, కాడకు చివరికి పువ్వు ఇట్లా వికసిస్తుంటది, ఈ కింది నుంచి పైకి నడుస్తుంటది. అవి ప్రయోగాత్మకంగా చూడాలని చెప్పానా లేదా మునిగారు? గుర్తుందా, మర్చిపోయారా? రావట్లేదు ఆచార్య. అది అంటే ఉల్లి కాడ నుంచి కిందికి వెళ్ళి పైకి నడిచేది ఏంటి? ఇంకా కొంచెం లోతు చెప్పండి. అదే ఇప్పుడు ఆ ఉల్లికి ఇట్లా ఏంటంటే ఆకులు విచ్చుకుంటున్నప్పుడు ఇట్లా వచ్చినప్పుడు అన్ని ఆకులన్నీ బయటకు ఇట్లా వేలాడిపోతాయి, పండువారి వాడిపోతాయి. కానీ మధ్యలో ఉండేటువంటి కాడ అది అంతగా వాడదు, దాంట్లో కర్ర భాగం ఉంటుంది చుట్టూ. ఆ కర్ర భాగం ఉన్నప్పుడు దాని గొట్టం లాగా ఉంటుంటది అన్నట్టు లోపల. ఆ గొట్టం రంధ్రమే ఉంటది, రంధ్రం కాదు, గొట్టం లాగా ఉంటుంటది. రంధ్రం వేరు, గొట్టం బ్రిజ్జం లాగా ఉండేది వేరు. అంటే ఖాళీ ప్రదేశం కదా ఆచార్య, కింది నుంచి పైదానిక? అవునవును, మధ్యలో ఉండేది. అది కింది నుంచి వచ్చేటువంటిది ఇప్పుడు
పత్తి చేనులో పత్తి వికసితమైన తర్వాత పత్తి దాంట్లో అంతగా కనబడదు. మీకు అందుబాటులో ఎక్కడైనా జిల్లేడు చెట్టు కనుక ఉంటే దాని కాయ పగిలి దానిలోంచి ఆ విత్తనాలతోటి అవి ఇట్లా లేసి ఎగిరిపోతుంటాయి గాలికి. అటువంటిది ఆ రకంగా ఎగిరిపోవడం అటువంటిది అంటే అంత పెద్దగా ఉండదు, దూది పోగులాగా ఉంటుంటది. అది కింది నుంచి పైకి నడుస్తుంటది. ఉల్లి భూమిలోంచి ఆ ఉల్లి తత్వాన్ని తీసుకొని పైకి నడుస్తుంటది. అంటే జీవన్ముక్తిని పొందేటప్పుడు పుట్టలోంచి పాము వస్తున్నటువంటి వైవిధ్యాన్ని ఈ ఉల్లి కాడలో పైకి నడిపించి చూపిస్తున్నాడు భగవంతుడు. ఇవన్నీ ప్రయోగాత్మకంగా మనం చూడాలి అని అంటే అది పెట్టాలి, పెడితే తెలుస్తుంటది. ఈ యొక్క ఎవరి దగ్గర అయితే మీకు ఆ కాడలు అందుబాటులో ఉంటే దాన్ని ఆ కాడ తీసుకొని మధ్యలోకి చీల్చి రెండుగా విడదీయకండి, కేవలం ఇట్లా ఘాటు పెట్టి పగలగొట్టి చూడండి. దాంట్లో ఈ యొక్క ఇదంటే పత్తి యొక్క పోగులుగా లేసినట్టు కనిపిస్తుంటుంటారు. ఆ రహస్యం ఈ ముక్తికి వెళ్ళేటప్పుడు లోపల నుంచి మూలాధారం నుంచి స్వాధిష్టానము, మణిపూరము, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం నుంచి ఇక్కడికి వెళ్ళి కింది నుంచి ఇడాపింగళ నాడుల మధ్య సహస్రారం నుంచి సుషుమ్న నాడు నుంచి ఖం బ్రహ్మ దేహానికి బయటకు, కనబడే రూపానికి బయటకు. కనబడే రూపమే మనం వెలుతురు అనుకుంటే, వెలుతురులోనే కనబడుతుంది అని అనుకుంటే, కనబడని స్థితికి ఖం బ్రహ్మ, కనబడేటువంటిది అణువులతో హద్దులలో గుద్దుకున్నటువంటిది. హద్దులలో గుద్దుకోవడం అంటే సాంచపోయడం, పోతపోయడం. ఇక ఇది కనబడని స్థితిగా అంటే అణువను విచ్ఛిన్నం, సర్వవ్యాపకత్వానికి, విశాల దృష్టికోణానికి. దేహము ఒక అణువణువుల యొక్క ముద్ద భాగం. ఈ దేహానికి అతీతంగా పరమాణువుకు కూడా అందనటువంటి వ్యాపక రూపం, అటువంటి విశాల దృష్టికోణం ఈ యొక్క చీకటి భాగానికి వెళ్ళిపోవడం. అందుకని చీకటి భాగం నుంచి రావడం, చీకటి భాగానికి వెళ్ళిపోవడం, చీకటిమయంగా ఉండడం. ఈ చీకటి వినండి ముక్తి అంటే విషయం ముందు పూర్తిగా రానివ్వండి, ముందుగా తొందరపడతాను. ఈ యొక్క చీకటి భాగము అని అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే కళ్ళున్న వారికి, కళ్ళు లేని వారికి, మూగ వాళ్లకు, వారి కర్మఫలము కారణంగా కళ్ళు ఉన్నవారి కళ్ళను పోగొట్టి కూడా వాళ్ళను కళ్ళున్న వారితోటే బ్రతికిస్తూ, తినిపిస్తూ, నడిపిస్తూ అన్ని చేపిస్తున్నాడు కదా. ఆ స్థితి నుంచి పట్టుకుంటున్నారా రాజమణిమ్మ గారు, ప్రభాకర్ గారు? దేహస్థితి నుంచి దేహాతీత స్థితికి నడిపిస్తున్నాడు. దేహం కనిపిస్తున్నదని, కనబడే రూపమని, వెలుతుల్లోనే కనిపిస్తుంది ఈ దేహమని, చీకట్లో కనిపించదని, గుడ్డి వాళ్లకు, మూగ వాళ్లకు వాళ్ళను పుట్టించి ఉన్నవారి కళ్ళను పోగొట్టి దృష్టిని కనుమరుగు చేసి చూపించడం, ఇది చీకటి భాగం. ఇప్పుడు చెప్పండి మునిగారు, ఏమని చెప్పాలనుకున్నారు కదా, చెప్పండి. చీకటి అంటే ఏ వస్తువు కళ్ళకు కనబడకపోవడము అని అర్థమైంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన రహస్యం ఏంటంటే కళ్ళు ఉండి కళ్ళు లేనివాడు కూడా చీకటిని ఎట్లా అనుభవపేతంగా తెలుసుకుంటాడు అనేది విషయం అర్థమైంది. చీకటి నుంచి రావడం, చీకటికి పోవడం. ధన్యవాదాలు. కాబట్టి వేదము పరమేశ్వరోక్తం. ఈ అన్ని లక్షణాలను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వేదము అనేటువంటి జ్ఞానము పరమేశ్వరుని ద్వారా ఉపదేశించబడినటువంటిది అని అభిప్రాయం. దానిని అనుసరించియే అందరూ నడవవలెను. ఇప్పుడు ఏంటంటే, రాజు ఎటువంటి నియమాలను పెట్టి శాసనం చేస్తుంటాడో
ఆ శాసనంలో ఉండాలి. ఉంటే బాగుంటుందా, ఉండకపోతే బాగుంటుందా? ఉంటేనే బాగుంటుంది ఉంటేనే ఆచార్య. బాగుంటుంది. మీరు తొందరపడి అబద్ధం ఆడుతున్నారా, నిజం చెప్తున్నారా? నిజమే చెప్తున్నాం ఆచార్య. నిజం చెప్తే మరి సూర్యప్రకాష్ గారు ఏమంటున్నారంటే, ధర్మ మర్యాద చలాకరు. ఇప్పుడు దేవుని గారు నేర్చుకున్నది ఏంటంటే ధర్మ మర్యాద మే చల్కరు. ధర్మ మర్యాద చలాకర్, ధర్మ మర్యాద మే చల్కర్. సూర్యప్రకాష్ గారు భాష అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇది ఆర్య సమాజికులందరూ ధర్మ మర్యాద చలాకర్ అని అంటుంటారు. మరి అందరూ శాసనము విధించేవారు, శాసించేవారే అందరైతే శాసనంలో నడిచేవారు ఎంతమంది ఉండాలి? ఎవరు ఉండాలి? శాసనంలోనే నడవాలి, రాజు శాసనం ఉండాలి. అందుకని పూజనీయ ప్రభువులో అక్కడ ఏమనంటే ధర్మ మర్యాద మెచల్కర్. మనం ధర్మ మర్యాదలో నడుచుకొని, ధర్మ మర్యాదలో ఇమిడి, ధర్మ మర్యాదలో ఉంది అని ఈ రకంగా ఉండాలి. ధర్మ మర్యాద మే చల్కర్ లాభదే సంసారుకో. మేము ధర్మ మర్యాదలో నడుస్తున్నాము, మీరు మాకు లాభం ఇవ్వండి అని పరమాత్మ. అది అంతే కదా. మీ ఆజ్ఞానుసారంగా మేము నడుచుకుంటున్నాము, మాకు బాగు చేయండి. ఇప్పుడు చల్కర్ అంటే వేరే వాళ్ళకి చెప్పినట్టు వస్తుందేమో కదా సార్. చెల్కర్ నడుచుకొని అన్నట్టు అర్థం రాదు కదా అక్కడ. నడుచుకొని, నడు అని కాదు. ధర్మ మర్యాదమే చల్ అంటే నడు, నడు అని కాదు. చెల్కర్ నడుచుకొని. ధర్మ మర్యాద నడువు అంటే ఎదుటి వాళ్ళకి చెప్పినట్టు, నడుచుకొని అంటే ఎవరికి వాళ్ళు ఆచరించినట్టు. ధర్మ మర్యాద మే చల్ రహే అంటే రాదా ఆచార్య? ఇక మళ్ళీ లయ అది అక్కడ వికృతం అవుతుంటాయి కదా. ఆ లయ పాడే పద్ధతి ఏంటంటే ధర్మ మర్యాద మే చల్ కర్ లాభుదే సంసారుకో. ఇప్పుడు ఈ పదం లయ తప్పిపోతుంది అట్లా అంటే అన్నయ్య, లయ తప్పిపోతుంది. ఇది నాకు ఎలా అర్థమవుతుందంటే ధర్మ మర్యాద ఆమె చల్కర్ లాభుదే సంసార్. ఇది వేరే వాళ్ళకి చెప్పినట్టు అర్థమవుతుంది చల్కర్ అంటే. వల్ల ఇది మీది ఏంటంటే భాషా పరిజ్ఞానం లేనందువల్ల మీకు అట్లా అనిపిస్తుంది. అదే మీరే నడవండి, మీరే లాభం పొందండి అన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎక్కడన్నా పోయేటప్పుడు తినిపోతారా, తినకపోతారా? ఒకసారి తినిపోతాం, ఒకసారి తినకుండా కూడా పోతాం. తినకుండా పోయినప్పుడు ఏ అవస్థ అవుతుంది, తినిపోయినప్పుడు ఏ అవస్థ అవుతుంది? తినిపోయినప్పుడు ప్రశాంతంగా ఉంటామా. రాత్రి పడుకునేటప్పుడు మూత్ర విసర్జన చేసి పడుకున్న వారికి నిద్ర తృప్తిగా పడుతుందా, లేదంటే తొందరగా పడుకొని మళ్ళీ మూత్రం రాగానే మళ్ళీ నిద్రలోంచి లేచేస్తే ఎట్లుంటది? ఆపుకుంటేనేమో ఇంకొకరు ఇబ్బంది, ముందే విసర్జన చేసి పడుకుంటే ఎట్లుంటది? ప్రశాంతంగా ఉంటది, తృప్తిగా నిద్ర పడుతుంది కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మ మర్యాద మే చెల్కర్ నడుచుకుని లాభుదే సంసారకు. ప్రతి ఒక్కరూ ఆ ధర్మ మర్యాదలో ఉంటే ధర్మాత్ములు, ధర్మ సమాజము అని చెప్పేసి మంచి పేరు వస్తుంది కదా. అంతేగాని మీరు అనేటువంటి భాష ఏంటంటే ధర్మ మర్యాదమే చల్ అని ఇతరులకు చెల్ అనేది కాదు. ఇప్పుడు వీళ్ళు ధర్నా చేయాలంటే చలో ఢిల్లీ, చలో హైదరాబాద్, చలో అని ఉండాలి. అక్కడ చాకు జటా పెడితే చలో అంటే మోసగించు అని అర్థం వస్తుంది. మీరు చలో అనే భాషకు అలవాటు పడ్డప్పుడు ఇది అర్థం కాకుండా ఉంటుంటది. అంతేగాని చెల్కర్. ఇప్పుడు చల్కర్ అంటే మేము నడుస్తున్నామని అర్థమా ఆచార్య? మనము నడిచి సమాజానికి ఒక మర్యాదస్థమైనటువంటి, ఒక సంస్కారవంతమైనదని చెప్పేసి సందేశం ఇవ్వాలి.
ఇక ఏంటంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అంటే మరి సమాజం అంటే మనిషికి తోడైతేనే కదా. అవును. మరి అందరూ మర్యాదలో ఉంటే ఎవరు మర్యాద పాటించకపోతే అవును. మర్యాదల్లో ఉన్నప్పుడే ఆనందం. అందుకనే అక్కడ అది ఉండాలి. దానిని అనుసరించి అందరూ నడవవలెను. ఎవరైనా మీ మతమేమి అని అడిగనేని, మా మతము వేదం అనగా వేదమందు ఏమి చెప్పబడి ఉన్నదో దానినే నమ్ముచున్నామని ప్రత్యుత్తరం ఇయ్యవలెను. అంటే భగవంతుడు మనల్ని పుట్టించాడు. ఆ భగవంతుడు పుట్టించిన మనకు వేదమును మనకు ఉపదేశించాడు కాబట్టి వేదములో ఏ రకంగా ఉందో తదనుసారంగా మేము నడుచుకుంటున్నాం. దీన్ని ధర్మ మర్యాదలో నడుచుకోవడం అనేటువంటిది. ఇక ముందు సృష్టి విషయమై వ్రాయబడును. సంక్షేపముగా ఈశ్వర వేద విషయముల గూర్చి వ్యాఖ్యానింపబడినది. శ్రీమద్ దయానంద సరస్వతి స్వామి కృతమగు సుభాష విభూషిత సత్యార్థ ప్రకాశమున ఈశ్వర వేద విషయము గల సప్తమ సముల్లాసము సంపూర్ణము. అయిపోయింది. మ్యూట్లో ఉన్నారు ముని గారు. ఉమాచార్య ధన్యవాదములు. సప్తమ సముల్లాసం బాలరాజు గారు ఒక పాట పాడతారు. బాలరాజు గారు ఒక పాట పాడాలని ఉన్నారండి? నోట స్వామి అందుబాటులో లేని స్వామి గారు లేరా? సరే మీ నోటి పాడ. ఇంకెవరైనా ఈశ్వరు నుంచి ఒక మంచి పాట పాడండి ఎవరైనా. ఈశ్వర విషయం సమాప్తమైంది కాబట్టి ఈరోజు 7వ సౌల్లాసము. ఆచార్య ఓంపరి గారి ధన్యవాదములు. ఆధ్యాత్మిక సత్సంగంలో ఉన్నాము. చాలా లోతైనటువంటి అంతర్రహస్యాన్ని, తర్వాత వైదికము అవైదికం విషయంలో కూడా లోతుగా అర్థాన్ని తెలియజేశారు. ప్రపంచమంతా వేదాన్ని నమ్మాలా, వేదానుకూలంగా చదువుకోవాలా. మీ మతం ఏదైనా ఎవరైనా అడిగితే మనం మా మతం వేద మతం అని చెప్పాలి. ఎందుకంటే ఈశ్వరుని జ్ఞానములో ఉన్నటువంటి ప్రతి విషయము వేదానికి సంబంధించినవి ఉంటది. తర్వాత వేదాల గురించి చాలా లోతైనటువంటి అర్థాలను ఇక్కడ మనం చెప్పబడ్డాయి. 4 ఋషులకి ఏ విధంగా పరమాత్మ అంతరాత్మలో వారికి వేద జ్ఞానాన్ని ప్రసాదించాడు, ఆ 4 ఋషులు బ్రహ్మకి ఏ విధంగా ప్రసాదించారు అనేటువంటి తత్వబోధం మనం తెలుసుకున్నాము. చీకటికేలు ఈ జీవాతో చీకటికేలు వచ్చేవాడు చీకటికే పోతున్నాడు. మళ్ళా ఎందుకు? వేద జ్ఞానం లేదు కాబట్టి. స్వర్గము చీకటి కాదు, స్వర్గము మహోన్నతమైన వెలుగు ప్రకాశము. కానీ దాన్ని ఏవగించి చీకట్లోకి వచ్చాడు, మళ్ళా చీకట్లకే పోతున్నాడు తెలుసుకోకుండా అనే రహస్యం తెలుసుకోవాలి. ధన్యవాదములు. ఎవరైనా ఒక పాట వినిపిస్తారని ప్రార్థన. ఆచార్య గారికి ధన్యవాదాలు. వెళ్తురు పోయినట్టే కదా ఆచార్య. ఓం ఓం ముక్తికి వెళ్ళిన వాళ్ళు వెళ్తురులో పోయినట్టే కదా ఆచార్యజీ. ముక్తికి ఎవరు వెళ్ళిపోతారండి? వేదం చదివిన వాళ్ళు ముక్తికి వెళ్ళిపోతారు కదా. ఇక్కడ ఆ రహస్యం తెలుసుకోవాలా. వేద జ్ఞానం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మాత్రమే ఈశ్వరుడి ఆనందానికి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు అజ్ఞానంలో ఉండి నిమ్న స్థితికి చేరుకుంటారు. అది ఇక్కడ తెలుసుకోవాలి మనం. అదే కొందరు చీకట్లోకి వెళ్తున్నారు, కొందరు వెళ్తురులోకి వెళ్తున్నారు. ఆ కొందరు వేదం చదివిన వాళ్ళు మాత్రమే. అవును. ఓకే, ఆ సత్యం తెలుసుకుంటే మనము ఈ సప్త వ్యాహుత్రం తెలుసుకుంటాం. ఓం ముని గారు, మీరు ఇలా మాట్లాడితే ఏంటన్నట్టు, ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ బాలరాజు గారు కానీ ఎవరైనా కానీ అందరూ వేదం కొని చదవాలని మీ అభిప్రాయం? వారి సంకల్పం అయితే అవుతుంది కదా ఆచార్య. ఇప్పుడు మీ సంకల్పంతో నేను వేదాలు రోజు 4 వేదాలు ఒక్కొక్క మంత్రం చదువుతున్నాను. మంత్ర సంహిత లోపల 10 మంత్రాలు చదువుతున్నాను. నాకు ఎంత ఆనందం ఉందంటే నేను మాటలో చెప్పలేను. ఆ విధంగా అందరికి కూడా ప్రేరణ జరగాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా లేని వాళ్ళు కాకుండా ఈ ఎపిసోడ్ వినే వాళ్ళు కూడా వాళ్ళకి రావాలి. నేను కూడా
ఒకడు వేద మంది చదవాలి, రోజులు చదువుకోవాలనే తపన వాళ్ళు రావాలని నా ఉద్దేశం. సరే. రాజమరమ్మగా చదువుతారు ఒక పాట. సరే స్వామి, నేను చేస్తా. చదువుతానండి. స్వామి పాట, స్వామి పాట పాడతారు. బాలరాజు గారు వాడుతున్నారు. సగుణోపాసనం అంటే చాలా సంతోషం. స్వామి, సగుణోపాసనం అంటే సకల పూజలు కావు. సగుణోపాసనం అంటే సకల పూజలు కావు. రూపు లేని వానికి రూపము నీవిచ్చేవు. జీవుల రూపాలు పెట్టి జీవితమే తప్పినావు. జీవుల రూపాలు పెట్టి జీవితమే తప్పినావు. భేద భయము దృష్టి ఉంటే వేదమయము తెలవలేవు. నీ మూర్ఖత నీకిక్కడ, నీ జ్ఞానం ఎక్కడ. ఆస్తికత పేర మతాలు నాస్తికతనే పుట్టించే. నాస్తికత పేర వాదాలు నాశనమే పట్టించే. మూలకరణ పదార్థం ములుపులు చూపించే. వేద శాస్త్రం తెలవలేక వెర్రివాడే రోధించే. సూర్యుని ముందర చూపితే సున్న బుగ్గాలేమైతాయి. ధన్యం స్వామి. నాస్తికులు అనేటువంటి మాట మాట్లాడు. నాస్తికులు అంటే ఎవరు? వేదాన్ని నమ్మని వలన అర్థం. చాలా సంతోషం, ధన్యవాదాలు. మీ నోట వినాలండి. కానీ దీని నుండి బయటకు వచ్చేటటువంటి సమాధానం రావాలండి. ఇది ముందు తెలియనప్పుడు, తెలియని స్థితిలో అజ్ఞానంలో ఉన్నప్పుడు. ఇప్పుడు జ్ఞానంలో ఏ విధంగా ఈశ్వరుని గురించి నేను వాడుతున్నా. ఈశ్వరుని గురు ఈశ్వర భజన పాట తీసుకుందామా మణి గారు? ఒక 2 లైన్లు పాడండి, పర్వాలేదు. ఈశ్వర్కి స్తుతి హిందీలో ఉంది, తీసుకోమంటే హిందీలో. అది ప్రభాకర్ గారు వారు పాడతారంట, పాడండి శ్యామలయ్య గారు. శ్యామలయ్య గారు. ఈశ్వరా నీ దయా ఇంత అనరాదయా. ఈశ్వరా నీ దయా ఇంత అనరాదయా. మదిని నీ మేలును మరిచిపోలే నయా. మదిని నీ మేలును మరిచిపోలేనయా. కడుపులో పిండమై కదలాడునా కొరకై. అమ్మ ఎదకమ్మని పాలనింపావయా. అమ్మ ఎదకమ్మని పాలనింపావయా. ఈశ్వరా నీ దయా ఇంత నరాదయా. కని ప్రేమ మీరగా నన్ను పెంపు చేయగా. కని ప్రేమ మీరగా నన్ను పెంపు చేయగా. త్యాగమయులైన తల్లి తండ్రినిచ్చావయా. త్యాగమయులైన తల్లి తండ్రినిచ్చావయా. ఈశ్వరా ఈశ్వరా నీ దయా ఇంత అనరాదయా. ఈ సూర్య చంద్రులు భూమి సముద్రాలు. ఈ సూర్య చంద్రులు భూమి సముద్రాలు. ఈ అన్నము నీరు, ఈ అన్నము నీరు నీ భాగ్యమేనయా. ఈ అన్నము నీరు నీ భాగ్యమేనయా. ఈశ్వరా ఈశ్వరా
నీ దయా ఇంత అనరాదయా. ఈ ఇంద్రియములు ఇంద్రియాసు కమ్ములు ఇంద్రియాసు కమ్ములు ఈ దేహమీ మనసు నీ భిక్షయే నయా. ఈ దేహమీ మనసు నీ భిక్షయే నయా. ఈశ్వరా నీ దయా ఇంత నరాదయా. ఆధారమే లేని ఆదేయమే దయా. నా జీవనాధారం ప్రణవేశనీవయా. నా జీవనాధారం ప్రణవేశనీవయా. ఈశ్వరా నీ దయా ఇంత అనరాదయా. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్తే. సర్వజ్ఞో నమో నమః. సంధ్యోపాసన చేయించండి ఎవరిది వల్ల. ఎలా భీమరావు గారు సంధ్యోపాసన రానట్టున్నారు కదా వాళ్ళు. వాళ్ళు లేని పక్షంలో ఆ రెండో బ్యాచ్ లో తర్వాత వాళ్ళు తీసుకోనండి ఎవరన్నా ఉంటే. రాజమణ్యమ్మ గారు ఉన్నారు. వైదిక సంధ్యోపాసన ఎవరు చేపిస్తున్నారు? చేయించరా మరి? అంటే ఎవరో చేయిస్తాను. సంధ్య. ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఇంద్రియ స్పర్శ మంత్రంలో ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కర పృష్ఠే. మార్చిన మంత్రంలో ఓం భో పునాతు శిరసి, ఓం భో పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూహు ప్రాణప్రదాత ఈశ్వర సందేశం పునాతు శిరసి. దుఃఖదాయక ప్రారంధమని నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రము పునీతము చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భువః దుఃఖ వినాశక ఈశ్వర సందేశం పునాతు నేత్రయోః. ఓ జీవాత్మ, నేత్ర దర్శన కంటికి కనబడని దుష్స్వరూపం మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది అది బాగలేదని మూల్యాంకన బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణము. కాబట్టి ఈ రెండింటి మధ్య తటస్థ సంతృప్తికర సాక్షిభూతంగా నిలకడ ఉండుము. ఓం జీవాత్మ ప్రార్థన. ఓం స్వాహ. ఓ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం పునాత కంటే కంఠభూపే క్షుపి భాష నివృత్తి
యోగ దర్శనం కంటే కంఠంలోని గొంతు కదలికపై ప్రత్యేక ధ్యాస పెట్టిన ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించి ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహిమన్విత్వ మాయా స్వరూప ఈశ్వర సందేశం పునాతు హృదయ ఆధ్యాత్మిక పురోగతికై దైవం పట్ల భ్రమ నివృత్తి చేసుకొని నీ హృదయాంతకరణములో నీ దైవ సాక్షాత్కారం దర్శనము చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః ఓ జగన్నాయక ఈ జన్మ జర మరణ అంతరార్థమేమిటి స్వామి? ఈశ్వరాలు వాచ పునాతు నాభ్యాం నాటి చక్రే కాయోహ్య జ్ఞానం యోగ దర్శనం 2వ అధ్యాయము 2వ మండలం 29వ మండలం. అంటే నాటి చక్రములో సంయమనతో అతి తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థము బోధపడుతుంది. నాభిరిమే చిత్తం విజ్ఞానం యజుర్వేద మంత్రం 21వ అధ్యాయము 9వ మంత్రం. అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక విజ్ఞానము దేహం మధ్యలో ఉంది. ఓం తపః ఓ పరమాత్మ తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం పునాతు పాదయోహో జీవాత్మ నీ జన్మ మరణ దుఃఖదాయక స్థితిని నిన్ను నీవు ఉద్ధరించుకో. ఎలా అంటే ఇమమే గంగే యమునే సరస్వతి ఋగ్వేద మంత్రము 10వ అధ్యాయము 75వ మండలము 5వ మంత్రం. అంటే దేహము లోపలి ఇడా పింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచి అవగాహన ఆ కనబడని నిప్పు ఎక్కడ ఉండదని కనబడని పొగను భౌతిక వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతము. తోలు పిస్తోలుతో మాయాగుండును పీల్చి ముక్కుకు వాసన ద్వారా బ్రుకుటికి పీయూషం గ్రంథిలోని దేహి ఆత్మకు తెలియజేయడం గమనార్థం. పాదయో సందేహం నివృత్తి. పాదయో అంటే పాదముల వద్ద నివృత్తి కాదు. జంగభ్యాం పద్మయో ధర్మం అస్మి విషి రాజా ప్రతిష్టతయను యజుర్వేద మంత్రం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారంధం పాద తొంటిముఖుల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం అవినాశి అయిన సత్యస్వరూప ఈశ్వర వాచ పునాతు పునః శిరసి. ఓ జీవాత్మ పవిత్ర భావనతో మరొకసారి మళ్ళీ శిరస్సు యందు అనుభూతిని చేసుకొని ఎరుడు ధన్యము అవుతావు. సత్య శాపిహితం ముఖం యజుర్వేద మంత్రం 40వ అధ్యాయం 17వ మంత్రం. అంటే సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉంది. అసో ఆదిత్య పురుష సో అసౌ అహం యజుర్వేద మంత్రం 40వ అధ్యాయం 17వ మంత్రం. అంటే ఈ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూపం పురుషుడను నేనే. పురుష వాసన సుకృతస్య లోకే అత్ర గచ్చ యత్ర పూర్వే పరేతప యజుర్వేద మంత్రం 13వ అధ్యాయం 31వ మంత్రం. ఓ జీవాత్మ నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజుడు తరించిపోయారు అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్షస్థాయి నీ భౌతిక ఆత్మ ఓ దర్శనకై అధిగమించి అని ఇలా 2 చేతులతో తన కంటి పైకి ఒక పసిబిడ్డను పైకి ఎత్తి చూపడం. ఓ జ్ఞానస్వరూప ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశిస్తున్న ప్రకాశము నేనే. నా శక్యతే వర్ణయుతం విహిత స్వయం తదనంత కరణేయ గృహ్యతి. జీవాత్మ ప్రార్థన. ఓం కం బ్రహ్మ సర్వవ్యాపక ఈశ్వర సందేశం పునాతు సర్వత్ర ఈ సంకుత శారీరక పింజరము నుండి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందడం. ఓం ఆగమశ్ర మంత్రంలో ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్ తపసో ధ్వజాయత తతో రాత్రజాయత సముద్ర అర్ణవ సముద్రదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని వేదదృశ్యస్య విశతోమషి ఓం సూర్యా చంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయతు ధ్రువించ పృథివించ అంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రం.
ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శ్రేయోరభిశ్రవంతు నాః. మనసా పరిక్రమా మంత్రం. ఓం ప్రాచీదిగంధిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విష్ణుభ్యో నమః అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజిరక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విష్ణుభ్యో నమః అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచిద్వర్ణోధిపతిపతాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విష్ణుభ్యో నమః అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం బుధీచిదిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విష్ణుభ్యో నమః అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాదిదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విష్ణుభ్యో నమః అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాదిగ్గు బృహస్పతిరధిపతి క్షిత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విష్ణుభ్యో నమః అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉపస్థాన మంత్రము. ఓం జాతవేదసే సునవామ సోమమరాతియతో నిదహాతి వేదః సన పర్షదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే అప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్యా ఆత్మా జగతస్తసుషచ్చం. ఓం వృత్తం జాతవేదసం దేవం వహంతి కేతవా దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాత్ చిత్రముచ్చరతు. పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అదీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శ్రేయోరభిశ్రవంతు నాః. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వర దయానిధే భగవత్కృపాయ అనేన జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శ్రేయోరభిశ్రవంతు నాః. ఓం శాంతి శాంతి శాంతి. వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఆచార్యజీ నమస్తే. అందరికి నమస్తే. శాంతి మంత్రి గారు ఆచార్య మీట్ మే హై. కొద్దిగా మాట్లాడాలి. శాంతి మంత్రం చెప్పండి. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ